చేతులు కాళ్ళు లేకుండా జన్మించిన మొక్కవోని ధైర్యంతో బ్రతుకు సాగిస్తున్నటువంటి వ్యక్తి కాస్త ఇప్పుడు ఒక మోటివేట్ స్పీకర్గా మారినటువంటి నిక్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నిక్ పుజిసిక్ ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ని సందర్శించిన అక్కడ స్కూళ్లలోని అభివృద్ధిని గురించి మాట్లాడితే దాని మీద పడి ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. వాస్తవంగా ఒక ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి అంటూ కీలకమైనటువంటి స్పీచ్ ఇచ్చాడు. మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి మీటింగ్ను ఉద్దేశించి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి నాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు. విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తన విజన్తో బడుల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రమోట్ చేశారు. అమ్మఒడి లాంటి పథకాలు విద్యార్థులకి ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే యువత తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చగలదు, మీ విజయాన్ని ఆస్వాదించండి, మీ హార్ట్ మీ మైండ్లోకి నెగిటివ్ చాయిస్ రానివ్వబాకండి, ఎప్పుడు పాజిటివ్ థాట్స్తో ఉండండి, మీ కళల్ని మీరే నిజం చేసుకోండి, సహనం అనేది ఒక బలం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బలంగా ఉండాలి, ఆశ మాత్రం వదలకూడదంటూ ఇండియాలో ఇక నుంచి 5 భాషల్లో వీడియో అందిస్తానంటూ ఆయన ప్రసంగించుకుంటూ వచ్చారు. చక్కగా మోటివేషన్ స్పీకర్. కాకపోతే అలాంటి ఒక వ్యక్తి జగన్ని పొగిడాడు కాబట్టి ఇప్పుడు అతన్ని తిట్టడం ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో. అదే దరిద్రం మనకి.